హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సక్సెస్తో మంచి జోష్లో ఉన్నాడు. కాస్త వెనుకబడి ఉన్నాడని అనిపించినా వెంటనే ధృవతో తన సత్తా చాటాడు రామ్ చరణ్. ప్రస్తుతం సుకుమార్తో ఓ సినిమాకు సిద్ధమైన విషయం తెలిసిందే. పల్లెటూరి ప్రేమ కథగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్గా సమంతను ఫైనల్ చేసిన విషయము తెలిసిందే. సడన్గా ఏమైందో ఏమో, సమంత ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేయనని చెప్పేసిందట. హీరోయిన్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండే సుకుమార్, రామ్ చరణ్లు సమంత ఇచ్చిన ట్విస్ట్కు షాక్ అయిపోయారట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే ఇలా జరిగిందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల దృష్ట్యా తాను ఈ సినిమాలో చేయనని సమంత తేల్చి చెప్పేసిందట. అఖిల్ శ్రీయల పెళ్లి క్యాన్సిల్ అవడంతో అదే డేట్కు నాగ చైతన్య, సమంతల వివాహం జరిపించాలని చూస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ వారు. అందుకే సమంత ఆల్రెడీ కమిటీ అయిన మూవీస్ని పూర్తి చేసి ఓ 6 నెలలు ఖాళీగా ఉండాలని ట్రై చేస్తుందట. ఈ క్రమంలో చరణ్ సినిమాకు పని చేయాల్సి ఉన్నా సింపుల్గా సారీ అని చెప్పేసిందట. ఇక తమకు కావాల్సిన హీరోయిన్ వేటలో మళ్ళీ పడ్డారు సుకుమార్, చరణ్లు. పల్లెటూరి పిల్లలా కనిపించాలని, అభినయం కనపడడానికి సీనియర్ కదా అని సమంతను తీసుకున్నారు. అసలు ముందు ఈ పాత్రకు క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వర్ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చరణ్ పక్కన ఆమె సూట్ అవదని మళ్ళీ కాదన్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఫైనల్గా హీరోయిన్ ఎవరవుతారో వేచి చూడక తప్పదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.